శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 713వ నామము గురుమండల రూపిణి. ఈ నామానికి అర్థం ఏంటంటే గురువు అంటే గురువుల పరంపర, మండల అంటే సముదాయము, రూపిణి అంటే రూపము కలిగినది అని అర్థం. అమ్మవారు పరిపూర్ణ జ్ఞాన స్వరూపిణి కదా, కాబట్టి అటువంటి గురువుల యొక్క సముదాయ స్వరూపం తానే ఉంది అని ఇక్కడ ఈ నామంలో మనం అర్థం చేసుకుంటాం. సదాశివుడు లేదంటే నారాయణ అదిగా పరంపరగా ప్రాప్తి విద్యాకులము ఒక సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయ ప్రవర్తనకు కారకురాలు ఈ సాంప్రదాయేశ్వరి అయిన మన జగన్మాత. ఈ సాంప్రదాయ పరంపరగా అంటే వరుసగా వచ్చు గురువుల వల్ల నిలబడుతూ ఉంటుంది. అట్టి గురువుల సాంప్రదాయ స్వరూపమైనది గురుమండల రూపిణి. మనము ముందు నామంలో ఈ గురించి వివరించుకున్నాం కదా. ఈ బీజం యొక్క రహస్యాలను కేవలం ఒక సమర్థుడైన గురువు ద్వారా మాత్రమే స్వీకరించి సాధన చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ బీజం యొక్క స్వరూప నిశ్చయం చాలా రహస్యమైందనమాట. కేవలం సద్గురువు మాత్రమే ఆ రహస్యాన్ని విడమర్చి చెప్పగలడు. గురువులు అంటే పరమేశ్వరుని మొదలు మన యొక్క గురువు వరకు మొత్తం ఆ గురు పరంపరగా మనం తీసుకోవాలి. వారి పరంపరయే ఆ జగన్మాత లలితా త్రిపుర సుందరి అనమాట. ఎక్కడ ఎడతెంపు లేకుండా గురువు నుండి శిష్యుని వరకు, అతని నుండి మరొకరికి ఈ రహస్యం ఒక పరంపరగా ఉపదేశింపబడుతుంది. కాబట్టి పుస్తకాల్లో అది రాసేది కాదు. యోగిని హృదయము అనే దాంట్లో భూమండలమున ఒకరినొకరికి ఈ రహస్యం వినికిడి వలన వచ్చింది అని రాసిందన్నమాట. అంటే ఈ బీజం చదవాలంటే కేవలం సద్గురువు అయిన గురువు ద్వారానే ఆ శిష్యుడు తీసుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ శిష్యుడు ఆ మంత్రం చేయడానికి అర్హుడా కాదా అన్నది ఆ గురువుకు తెలుస్తుంది. దాన్ని బట్టే ఆ బీజాక్షరాన్ని వాళ్ళు ఉపదేశిస్తారన్నమాట. మనం చెప్పుకున్నాం కదా, ఈమనే బీజం కామకళా బీజం అని. త్రిపుర సుందరికి సంబంధించిన రహస్యాలు, శ్రీదేవికి సంబంధించిన శ్రీ విద్యా రహస్యాలు ఎన్నో ఈ బీజంలో దాచబడి ఉన్నాయన్నమాట, నిక్షిప్తమై ఉన్నాయి. శివుడు స్వయంగా పార్వతీకి అనేక విషయాలు వివరించాడు. కనుక కేవలం సద్గురువుల ఆశ్రయం మాత్రమే మనకు ఈ రహస్యాన్ని బోధించగలుగుతారు. ఈ విద్యలను గురువు నుండి ఏ విధంగా స్వీకరించాలి అనే విషయాన్ని గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని 34వ శ్లోకంలో వివరించారు. నీవు తత్వము దర్శించిన జ్ఞానులు లేదంటే గురువుల దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని నువ్వు గ్రహించు. వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించడం వల్ల, సేవలు చేయడం వల్ల, కపటం లేకుండా భక్తి శ్రద్ధలతో వాళ్ళని అంటే మనకి వచ్చిన ప్రశ్నల్ని వాళ్ళని అడగడం ద్వారా పరమాత్మ తత్వాన్ని చక్కగా తెలుసుకున్న జ్ఞానులు సంప్రీతులయ్యి ఆ పరమాత్మ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. విద్యను తెలుసుకోవాలి అనే కోరిక ఉన్న శిష్యునికి జ్ఞానమును ప్రసాదించడానికి సద్గురువు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. ఈ గురు పరంపరని మనం ఏ విధంగా స్తుతిస్తాము అంటే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అంటాం. లేదంటే నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని కూడా మనం చెప్తూ ఉంటాం. సదాశివుని రూపంలో ఉన్న ఆది గురువు అయినటువంటి దక్షిణామూర్తి నుండి లేదంటే పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీనారాయణ నుండి వ్యాసుడు, శంకరులతో సహా నేటి వరకు ఉన్న నా గురువులందరికీ నేను నమస్కరిస్తున్నాను అని దీని అర్థం అనమాట. ప్రస్తుతం భారతదేశంలో భక్తి జ్ఞాన రంగంలో ఎంతమంది గురువులు ఎన్ని రకాలుగా ప్రబోధించినా వారందరికీ మొదట ప్రేరణ శ్రీ వేదవ్యాసులు, శంకర్ల వంటి సద్గురులే కదా. అర్జునుడి ద్వారా భగవద్గీతని ఈ మొత్తం విశ్వానికి బహిర్గతం చేసిన జగద్గురువు శ్రీకృష్ణుడు. ఆ భగవద్గీతను గ్రంథస్థం చేసి విశ్వవ్యాప్తం చేసిన వారు శ్రీ వేదవ్యాసులు. వీరిద్దరూ మనకి జగద్గురువులే. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు మొదలైన వాటి యొక్క భాష్యము రాసి దేశమంతటా పర్యటించి అవైదిక మతములను ఖండించి దేశమంతటా వైదిక మతమును స్థాపించి శంకరాచార్యులు మరొక జగద్గురువులు అయ్యారు. గత వేలాది సంవత్సరాలుగా ఈ జగద్గురువులు సద్గురువుల నుండి విద్యను స్వీకరించి
అనేక మంది గురువులు ఈ గురు పరంపరను కొనసాగిస్తూ ఉన్నారు. వీరందరూ మనకి పంచిపెట్టింది ఏంటి అంటే జ్ఞానము. ఇటువంటి సద్గురువులందరి రూపమైన జగన్మాత లలితా త్రిపుర సుందరిని వసన్యాది వాగ్దేవతలు గురుమండల రూపిణి అనే నామంతో కీర్తించారు. దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు, కానీ దక్షిణామూర్తి ఎప్పుడు మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలను నివారిస్తూ ఉంటారు. లలితా సహస్రనామ స్తోత్రం కూడా గురు రూపమును దక్షిణామూర్తి రూపిణి అని స్తుతించింది. ఇంతమంది గురువుల రూపంలో ఉన్న గురుమండల రూపిణి అయిన జగన్మాత లలితా పరమేశ్వరి ఒకటే. ఆది గురువైన దక్షిణామూర్తి నుండి జగద్గురువులైన శ్రీకృష్ణ భగవానుడు, శ్రీ వ్యాసులు, ఆది శంకరాచార్యుల నుండి ఇప్పటి వరకు ఎంతమంది పరిపూర్ణ జ్ఞాన స్వరూపులైన ఆధ్యాత్మిక గురువుల రూపమే జగన్మాత లలితా త్రిపుర సుందరి. కాబట్టి అమ్మవారిని గురుమండల రూపిణి అనే నామంతో మనం స్మరించినట్లయితే మనకి ఆ అమ్మవారు మనల్ని సరైన మార్గం అమ్మవారు మనకి చూపుతారు. శ్రీమాత్రే నమః.